గోదావరి జిల్లాలో ఆకివీడు ఘటనపై రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం రాజకీయ వేధింపులేనని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆకివీడు ఘటనలో 57 మంది దళితులపై నమోదైన కేసులు అక్రమమని మండిపడ్డ ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్పై విడుదలైన మహిళలు, పురుషులను కలిసి స్వాగతం పలికారు. డిప్యూటీ స్పీకర్ రాఘరామకృష్ణంరాజు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలు జరిగాయని ఆరోపిస్తూ నిర్దోషులపై నమోదైన దేశద్రోహం కేసులను వెంటనే ఉపసంహరించాలన్నారు. ముఖ్య రాజకీయ నాయకుల మౌనం కూడా అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. ఇది ఎంత దారుణమైన సంఘటన మీకు అర్థమవుతూ ఉండాలి. ఓ పక్కన చిన్న పిల్లలు, ఒక అబ్బాయి వేళ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి, ఆడోళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాడేసిన ఆడోళ్ళు. వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసు పెట్టిందంటే అటెంప్ట్ టు మర్డర్. వీళ్ళ పేరు లేదో, ఎవరైతే ముగ్గురు దెబ్బతిన్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళు కూడా ఆ దెబ్బలు తిన్న ముగ్గురిని కూడా వీళ్ళు చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడాను, అదే స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ. 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే, వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి, అదే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి సాల్వెన్సీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. మనకి దండేసి వచ్చిన తర్వాత మేము పోలీసులు ఇలా అడిగారని, అడిగితే మేము సార్ గారు వచ్చిన మేము ఇబ్బంది ఏం పెట్టము, వచ్చి దండ వేసుకుని వెళ్ళిపోయి పర్లేదని. కాకపోతే దండ వేసుకుని వచ్చి పర్లేదు, ఆయన మేము ఎందుకంటామా, బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొడతాం అవి జరుగుతున్నాయి, అలా రాకుండా వెళ్ళిపోమన్నా మేమే స్వాగతం చెప్తాము. ముందుసారి వచ్చినప్పుడు సాల్వ ఇవి తెచ్చాము, దండలు ఇవి తెచ్చాము. అలాగే ఇప్పుడు కూడా ఆయన వస్తానంటే మేము కూడా ఇగోనే సాల్వలు దండ తెచ్చాము, వచ్చి వెళ్ళిపోమన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది మరి అవతల మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో తెలీదు, దుర్భాషలు మాట్లాడేవాడికి మానవులు కాదు ఇంకా గెంటుకున్నారని. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఉన్నటువంటి 420 కేసులు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వందలాది మంది పోలీసులతో, వందలాది మంది అనుచరులతో ఆ పేట మీదకి దాడికి వెళ్ళి వీళ్ళు తీసుకునే సరైన ఆఫ్ చేశారనే నెపంతో వాళ్ళపై దేశద్రోహ నేరం కింద పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని 57 మందిని కేసులో ఇరికించి మరి అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి ఈ దళిత బహుజన నాయకులు, లాయర్లు ఆ కేసు అక్రమ కేసు అని వాదించడంతో దేశద్రోహ నేరాన్ని పక్కన పెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆకువీడి పెద్దపేటలో జరిగిన గొడవ విషయంలో, ఆ గొడవ చాలా దారుణమైన సంఘటన. అది అన్యాయంగా 50 మంది మీద కేసు పెట్టడం చాలా దారుణం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ ఎస్సీ దళిత వర్గాలకి ఇబ్బంది పెట్టి చాలా దారుణమైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేయడం కామన్ అయిపోతుంది. గత ప్రభుత్వంలో గోపాలపురంలో 18 మంది మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఈరోజు ఆ గవర్నమెంట్ 150 సీట్లు వచ్చిన గవర్నమెంట్ ఈరోజు 11కే పరిమితమైంది. ఏదైతే 164 వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఎరిగిపోతుందో, ప్రజా వ్యతిరేకత వస్తే ఏ కూటమి కూడా నిలబడదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి 10 మంది రిలీజ్ అవుతున్నారు. అందులో 5 జెంట్స్, 5 లేడీస్. వాళ్ళకి అదే రిలీజ్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆకివీడులో ఉన్నటువంటి టౌన్లో, అలాగే ఉండి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రాంతంలో ఆకివీడులో మరొక ప్రాబ్లం ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర పోలీస్ పికెట్ ఉండగా, 144 సెక్షన్ ఉండగా అక్కడ 200 మంది అనుచరులతో శ్రీరామనవమి రోజుని అక్కడ ప్లేస్కి ఎంటర్ అవడం, వందలాది మంది పోలీసులు కూడా
ఆ రఘురామ కృష్ణరాజుకి సపోర్ట్ చేస్తూ, అంటే ప్రాబ్లం ఉన్నటువంటి ప్లేస్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే మరి పోలీసు వారే సహకరించి ఆ ప్రాంతంలోకి వాళ్ళందరూ. డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణరాజు గారి పదవి వ్యామోహం వల్ల ఇంతమంది దళితులు జైలుని పాలయ్యారంటే ఇది చాలా సిగ్గుచేటు అండ్ చాలా బాధాకరం. ఆయన ఏదైతే ఒక సర్వే చేయించుకున్నాడో, ముఖ్యమంత్రి అభ్యర్థి కింద మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా, చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటారా, రఘురామ కృష్ణరాజుని ఎన్నుకుంటారా అని చెప్పి ఆయన దగ్గర సుమారు 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వేని ఆర్ఎస్ఎస్ బీజేపీ అధిష్టానం దగ్గరికి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా రఘురామ కృష్ణరాజు గారికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, గూగుల్ ట్రెండ్లో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ మీకు లేదు రఘురామ కృష్ణరాజు గారు, ముందు మీరు క్రేజ్ పెంచుకుని రండి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఆయన చూస్తున్నటువంటి కుట్రపూర్వక రాజకీయం ఏంటంటే, ఆయన సెల్ఫ్ ఎజెండాతో ఆయన వ్యక్తిగత క్రేజ్ పెంచుకోవడానికి రాష్ట్రంలో మత కలహాలను సృష్టిస్తున్నాడు. ఈ ఆకివీడి ఘటనే దానికి పూర్తి నిదర్శనం. నిజానికి రఘురామ కృష్ణరాజు గారు ఎస్సీ హోదా తీసేసే అంత కెపాసిటీ ఉన్న మనిషి అని మేము అనుకోవట్లేదు. ఆయన